కావాలనిగా చెప్పారు. అయితే 16 సంవత్సరాలు ఇంచుమించు. ఆ తర్వాత తన మారు మనసు పొందిన తర్వాత తనకి మహాలక్ష్మి తీసేసి మరియ అని పెట్టారు. ఆ! అంటే మనది ఏంటి బాబు నాకు మరియ పెట్టారని. అసలు మరియ పేరు నీ గురించి నీకు తెలీదు మమ్మీ. మరియ చాలా గొప్ప సమర్పణ కలిగిన అందులో ఉన్న బైబిల్‌లో ఉన్న ప్రతి మరియలో ఒక్కొక్క గొప్పతనం ఉంది అని చెప్పారు. సరే ఇక్కడ ఉన్న మరియ బహుగా ప్రయాసపడిన మరియ అన్నమాట. అంటే ఇక్కడ రిఫరెన్స్ మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదనే వాక్య ప్రకారం మనం చూసుకుంటూ వెళ్తే క్రాస్ రిఫరెన్స్‌గా బహుగా ప్రయాసపడింది. ఏ విషయంలో ప్రయాసపడింది? అసలు ఎవరు ఈ మరియ? అంటే ఈవిడ రోమా మరియ అంట. అంటే ఈ రోమా మరియ తిను ఇది ఏ విషయంలో ప్రయాసపడిందంటే తన కోసం కాదు, తన కుటుంబ క్షేమం కోసం గాని తన ప్రయాసపడినట్టు కాదంట. ఏంటంట తన ప్రయాసము సంఘ క్షేమం కొరకు, సంఘం ప్రయోజనం కొరకు మరి ఆమె ప్రయాసపడినట్టు మనకి ఇక్కడ మరి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ చెప్తుందని అంకుల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి చూడండి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే తను అలసిపోయేంత వరకు, సొమ్మసిల్లిపోయేంత వరకు కూడా ఆమె దేవుని యొక్క సంఘ క్షేమం కొరకు, ప్రయోజనం కొరకు ఆమె ప్రయాసపడింది అనేది మనం చూస్తున్నాం. అయితే రోమా సంఘానికి ఈ రోమా మరి అంట ఒక పిల్లర్‌గా నిలబడుతూ వచ్చిందంట. ఒక పిల్లర్. నిజంగా ఒక బిల్డింగ్ నిలబడాలంటే మరి పిల్లరే ఆధారం. అంటే ఈమె కూడా ఆ యొక్క పరిచర్యలో సంఘ యొక్క విస్తరణలో మరి సువార్త యొక్క దండయాత్రలో తన వంతు తాను బహుగా ప్రయాసపడుతూ వచ్చింది. ఒక రోజు ఇప్పుడు మనము ఈ రాత్రి కాల సమయంలో మరి ఒక ఛాలెంజ్ తీసుకుందాం. అంటే మనం పరీక్షించుకుందాం. మరి ఏ విషయంలో మనం శక్తి లోపం లేకుండా మనం ప్రభు పని కొరకు మనం ప్రయాసపడుతున్నామా? మరి మనం బల్ల తీసుకుంటున్నాం. మరి చక్కగా అన్ని బయటికి బాగానే కనిపిస్తున్నాం. కానీ లోపల దేవుడు వాగ్దానం మనం క్వైట్ టైం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనతో ఈ రోజు ఈ పని చెయ్యి అన్నప్పుడు మనం ఆ పని కోసం ఎంత కట్టుబడి ఉంటున్నాం, ఎంత ప్రయాసపడుతూ ఉంటున్నాం, ఆత్మని ఎంత సంతోషపడుతూ ఉంటున్నాం, లేదా ఆయన సంతోషపెట్టకుండా దుఃఖపరుస్తున్నామా, ఆయన బాధ పెడుతున్నామా అనేది మనం ఒకసారి మనం పరీక్షించుకుందాం. కాబట్టి ప్రియులారా, ఒకవేళ నిజంగా మనం ప్రయాసపడితే గనక 1 కొరింథీ 15 ప్రకారము మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు అని వాగ్దానము మరి మన ఎడల నిజంగా నెరవేరినట్లే, ఇంకా మన స్థిరము కదలని వారంగా ఉన్నట్టే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నుండి మనం ఒక అప్లికేషన్ నేర్చుకోవాలి. ఈ మరియా, రోమా మరియా సంఘ క్షేమం కొరకు సంఘంకు ఒక పిల్లర్గా ఉంది, బహుగా ప్రయాసపడింది, అలసిపోయేంత వరకు, సొమ్మసిల్లిపోయేంత వరకు మరి దేవుడి యొక్క ఆత్మ చేత ప్రయాసపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సువార్త విషయంలో బహిరంగ సువార్త చెప్పే రోజులు ఇప్పుడు మనకు లేవు. ఎందుకంటే చెప్పినా మన పని అయిపోతది. సరేలేండి, ఇప్పుడు ఎక్కువగా ఒకవేళ వద్దు అని చెప్పి మనం మానేద్దామా? అలా కూడా లేదు. ఎందుకంటే రోమా ప్రభుత్వం ఎంత శ్రమలు పెట్టినప్పుడు కూడా మరి సంఘ చరిత్రలో వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. రోమా ప్రాంతమే మారిపోతూ వచ్చింది. అయితే ప్రియులరా, బహిరంగ సువార్త లేదు కదా అని మనం మానడానికి వీల్లేదు. ఏంటంటే పర్సనల్ గా వ్యక్తిగత సువార్త మనం తప్పకుండా చేయాల్సింది. మరి ఎట్లా వ్యక్తిగత సువార్త అంటే మనం దేని విషయంలో ప్రయాసపడాలి అనే దానికి మనం ఈ రోజు ఒక విషయం నేర్చుకోవాలి. ఏంటంటే వ్యక్తిగత సువార్త అది ఎవరు కూడా ఆటంకపరిచే లేదనమాట. ఏ సమయంలో అయినా ఎక్కడైనా చేయొచ్చు. అన్ని వర్గాలకి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు అంటే అందులో నేను ఏదైనా ఒక పోస్ట్ లో ఉన్నా అనుకో, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది సువార్త. లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోనో, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లోనో, ఒక టీచింగ్ లో ఉన్నా, ఎక్కడున్నా, లేకపోతే ఒక స్వీపర్ పని చేస్తున్నావా, లేకపోతే హోమ్ మేకర్ గా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఇంటిగా ఇల్లాలుగా ఉన్నప్పుడు కూడా, నైబర్స్ ఎక్కడికైనా మరి ఏ ప్రాంతంలో ఏ సమయంలోనా, ఎలాంటి అరబిక్ కంట్రీస్ లైనా, నార్త్ ఇండియాలోకైనా మరి ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందగలిగినది ఏ సువార్త అంటే అనేకమైన సువార్తలు ఉన్నాయి. ఇంటింటి సువార్త, బహిరంగ సువార్త ఎన్నో ఉన్నాయి. ఆ సువార్తల్లో వ్యక్తిగత సువార్త చాలా ప్రయోజనకరంగా ఉంటది. దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అరే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చేసింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది, లేకపోతే ఆ ప్రభుత్వం వచ్చింది, మనకు అనవసరం. వాళ్ళు దేవుడు యొక్క ఆధీనంలో వాళ్ళు నిలబెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ మన చుట్టూ అరసిస్తున్నాం కానీ మన చేతులు ముడుచుకోవడానికి మనం ఉండకూడదు. ఎందుకంటే వ్యక్తిగత సువార్తకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే భిక్షగాడు, ఆయనకి ఆహారం దొరికినప్పుడు పక్కవాడు భిక్షగాడికి చెప్తాడు, అరే అక్కడ అన్నం ఉంది, మీరు వెళ్ళి తెచ్చుకోండి, అక్కడ ఫంక్షన్ అవుతుంది, భలే వెరైటీస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నప్పుడు మరి వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. నిజమే, మనం ఆత్మ సంబంధంగా మనం భిక్షగాలమే, మన ఆత్మ సంబంధంగా దరిద్రుడమే. అయితే క్రీస్తు ధనవంతుడైన వాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి తను దరిద్రులకు వచ్చేసాడు. కాబట్టి మనకి ఆ యొక్క భిక్ష పెట్టాడు దేవుడు. మనం 10 మందికి మనం చెప్పొద్దా? చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం
సువార్త చెప్పాలి. మరి ట్రైన్ లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, లేకపోతే ఎక్కడ మనం ఆటోలో వెళ్ళినా, మనం వెళ్ళిపోయే లోపల, దిగిపోయే లోపల మన జీవితం ద్వారా, మన పెదవుల ద్వారా దైవాత్మ శక్తి చేత మరి తోటి వ్యక్తులకి రక్షకుడిని పరిచయం చేయాల్సిన బాధ్యత నీ నా మీద ఉంది. కాబట్టి డిఎల్ ముడి గారు ఒక మాట చెప్తూ వచ్చారు. ఏంటి అంటే ఆ వ్యక్తిగత సువార్త అంట. మరి మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హిందువుని, నన్ను మీరు నాకు సువార్త చెప్పారు. చెప్పి 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 చాలా సార్లు చెప్పారు. చెప్పి చెప్పి నన్ను సంవత్సరంలో ఒక విశ్వాసం చేసేసారు అనుకో. అంటే అజ్ఞానంగా ఉండి అంధకారంలో ఉన్న నా జీవితానికి సువార్త ద్వారా, ప్రేమ ద్వారా, ఆతిథ్యం ద్వారా, ఆ తర్వాత ఇక అన్ని రీతిలుగా నన్ను ప్రేమించి నన్ను నాకు ఆదరణ అన్ని చేసి, ఇక నేను మీ ప్రేమకి, మీ ఆదరణకి నేను తట్టుకోలేకపోయాను. దేవుని యొక్క కృప ద్వారా నేను రక్షణ పొందేసి ఇక విశ్వాసగా మారిపోయాను. అట్లా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఒక వ్యక్తిని మారుస్తే చాలంట 8 సంవత్సరాలకి ఈ ప్రపంచం క్రైస్తవ దేశంగా మారిపోద్దంట. డిఎల్ మూడి గారు చెప్పిన మాట. అంటే ఒక వ్యక్తిని కూడా మార్చలేనంత దౌర్భాగ్యం, జస్ట్ ఏదో అట్లా చెప్పేసి వచ్చేస్తున్నాం గాని, మరి నోటి మాటతో చెప్పేస్తున్నాం గాని క్రియలు లేనట్టుగా కూడా ఈ కాలం ఉంది అనేది మనం అది నమ్మాల్సిందే. కాబట్టి ప్రియులారా, క్రియలు లేని విశ్వాసం మృతతుల్యమే. కాబట్టి డిఎల్ మూడి గారు చెప్పినట్లు సంవత్సరానికి ఒక్క వ్యక్తినైనా మనం రక్షణలోకి, ఆత్మీయతలోకి, విశ్వాసంలోకి నడిపించుకుంటూ, ఇప్పుడు అన్ని బిజినెస్ లేవని వచ్చినేసి చైన్ సిస్టమ్, నువ్వు ఒక్కడిని చేరిస్తే మనకు డబ్బులు వస్తాయంట. అది ఒక బిజినెస్, అంతకంటే గొప్ప బిజినెస్ కదండి మనది. కాబట్టి నిషేధించబడిన ప్రేస్లైనా మరి ఎక్కడైనప్పటికీ కూడా ఎక్కువ ఫలితాన్ని వ్యక్తిగత స్వార్థ ఉంది. కాబట్టి మనం బహుగా ప్రయాసపడాల్సిన బాధ్యత ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఏంటంటే, వ్యక్తిగత స్వార్థను మనము ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దీనికి ఎంత ఎక్కువ ఖర్చు కూడా కాదండి. ఎందుకంటే ఇప్పుడు బహిరంగ స్వార్థ గాని, లేకపోతే గ్రౌండ్ మీటింగ్ గాని పెట్టేటప్పుడు చాలా డబ్బులు అవుతాయి, మనం అందరం వేసుకుంటాం. అయితే దీనికి అసలు డబ్బులు అవసరం లేదు. ఎక్కువ ఒక కప్ ఆఫ్ టీ, ఒక జస్ట్ కాఫీ టీ ఇచ్చేసి జస్ట్ కూర్చుని వాళ్ళ బాధలు విని ఉంటే వాళ్ళు తప్పకుండా మారి 99%, 100% కూడా మారి ఆ ఖర్చు కూడా దీనికి ఎక్కువ కాదు. దానికి మనకి ఎగ్జాంపుల్ పరమైన యేసుక్రీస్తు వారే కదా. ఆయన ఒంటరిగా మరి ఆయన దగ్గరికి నికోదేము వచ్చాడు. ఏంటి రాత్రికాలం వచ్చావు అని అనలేదే. ఆయనకి ఎన్నో సందేహాలు వచ్చినప్పుడు రక్షణ గురించి, మరి తిరిగి జన్మించే విధానంలో మారు మనసు గురించి తను చెప్పినప్పుడు ఆ రాత్రి కాలంలో కూడా ఎంతో ఓపికతో నికోదేముకి మరి వాస్తవమైన సత్యాన్ని బయలుపరిచాడు. ఏదేంటి నువ్వే బోధకుడు కదా అని తెలీదా అన్నప్పటికీ కూడా ఎంత సామరస్యంగా తనని రక్షించుకోగలిగినాడు యేసుప్రభు. ఆయనకే ఒక మంచి, యేసుప్రభు వారే మనకు ఒక మంచి మోడల్. సమరయ స్త్రీ రక్షించుకోవడానికి లోకమంతా వెలివేసింది, అంతా ధృవీకరించి ఆమె చరిత్రను బట్టి, ఆమె జీవితాన్ని బట్టి. కానీ ఆ ఒక్క వ్యక్తిని రక్షించుకోవడానికి నిట్ట మధ్యాహ్నం మండు టెండలో మరి ఆయన వెళ్ళి ఆమెను రక్షించుకోగలుగుతూ వచ్చాడు. ఆమెతో మాట్లాడి ఆమె కూడా ఆయనతో ఎక్కువ మాట్లాడిన ద్వారా వాస్తవమైన సత్యంలోకి ఆమె కూడా వచ్చేసింది. అలాగే పొట్టి జక్కయ్య మరి అన్యాయస్తుడు, తనను కూడా మరి తన పైన ఉన్నాడు పొట్టి జక్కయ్య చెట్టు మీద, తన వైపు తన దృష్టి. అంటే ఒక వ్యక్తిని రక్షించుకోవడానికి ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, మరి ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, మరి ఎక్కడైనా బహిరంగ చెప్పినప్పుడు యేసు ప్రభు వారు కొన్ని వందల మంది తండోపతండాలుగా వచ్చినప్పుడు ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో, ఎంత బాధ్యత ఉందో, ఎంత ఇష్టంగా ఆయన వచ్చిన పర్పస్ ని అక్కడ నెరవేరుస్తూ వచ్చాడో, ఒక వ్యక్తిని కూడా అదే మనసుతో, అదే కాన్సెప్ట్ తో ఆయన చెప్పుకుంటూ అనేకుల్ని ఒంటరిగా కూడా రక్షించుకోగలుగుతూ వచ్చాడు. కాబట్టి మన వ్యక్తిగత సువార్తను మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు అనే వాస్తవమైన సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంత మాత్రమే కాదు, మరి యేసుప్రభువే ఆయన చేసేసి ఆపేశారా? లేదు, యేసు ప్రభుతో ఉన్న శిష్యులు కూడా, వాళ్ళు కూడా మరి పర్సనల్ ఇవాంజలిజం, వాళ్ళు కూడా వ్యక్తిగత సువార్త వాళ్ళు కూడా ఫాలో అవుతూ వచ్చారు. గురువు గారి దగ్గర నేర్చుకుంటూ వచ్చారు, వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. ఆంద్రియా ఏం చేశారు? పేతురు గారిని తీసుకొచ్చారు. ఆంద్రేయ పరిచర్య ఎక్కువగా మనకి కనబడకపోవచ్చు, కానీ ఒక వ్యక్తిని తన సహోదరుని తీసుకొచ్చాడు. భూలోకాన్ని తలకిందులు చేసే వ్యక్తిని తీసుకొచ్చాడు. కాబట్టి మనం చెప్పినప్పుడు అందరూ రావట్లేదు, ఎక్కువ మంది రావట్లేదు అని మనము భయపడినక్కర్లా, బాధపడినక్కర్లా, మనం కలవరపడక, నేను అసలు ఒక్కరికి ఇంతమంది చెప్పిన ఒక్కరు కూడా చర్చికి రావట్లేదు, బాప్తిజం కూడా తీసుకోవట్లేదు అని మనం భయపడక్కర్లా. ఒకే ఒక్క వ్యక్తి అయినా మన జీవితంలో పేతురు లాంటి వ్యక్తి తగులుతాడేమో,
కాబట్టి మనం భయపడొద్దు. ఆంద్రేయ పేతురుని తీసుకొచ్చాడు, భూలోకాన్ని తలకిందలు చేశాడు. ఇక మన పేతురు స్టైల్, పేతురు యొక్క స్టోరీ మనకి తెలుసు కాబట్టి. అంతే కదా, ఫిలిప్పి నతనీయుల్ని తీసుకొచ్చాడు కదా. ఇక పేతురు కొర్నేలు ఇంటికి విషయం వెళ్ళేటప్పుడు కూడా ఆ ఒక్క వ్యక్తి కోసం మొదటి కొంత సందిగ్ధంలో ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనం ద్వారా మరి అక్కడ అంతా దేవుడి యొక్క ఆధీనంలో ఆ పరిస్థితుల్ని తను గమనించి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటి వారి దగ్గర ఎంత పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి రావడం, అనేకులు అక్కడ మారు మనసు పొందడం మనకి ఇక్కడ కనబడుతూ వస్తుంది. అంటే ఒక్క కొర్నేలి విషయంలో ఒకడే కదా అని అనుకోలా, ఆ ఒక్క వ్యక్తి కోసం దేవుడు చెప్పిన మాట వెళ్ళాడు, అక్కడ అనేకులు ఉంటూ వచ్చారు. సువార్థికుడైన ఫిలిప్పి కూడా అంతే కదా, ఆయన కూడా నపుంసకుడైన అతను గురించి మరి వెళ్ళమన్నప్పుడు దేవుని ఆత్మ వెంటనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన యెషయా గ్రంథం చదివినప్పుడు అర్థం కానప్పుడు మరి ఎంత పరిగెట్టుకుంటూ వెళ్ళాడండి. ఇక్కడ మన పాయింట్ అది, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అయితే ఆయన సువార్త చెప్పినప్పుడు ఆటంకం లేకపోతే నాకు బాప్తిజం ఇవ్వ అన్నాడు. ఆ కొంతసేపులో ఆయన ఎంత సువార్త చెప్పాడు. దేవుడు ఆత్మకి లోబడినప్పుడు అక్కడ దైవ కార్యం జరుగుతుంది అనేది మనం ఇక్కడ అంటే ఫిలిప్పి గారు, సువార్థికుడైన ఫిలిప్పి ఆ నపుంసకుడికి చెప్పడానికి ఎంత శ్రద్ధ చూపించి పరిగెట్టుకుంటూ తన ప్రయాస పడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఆ నపుంసకుడు వెళ్ళి ఆ దేశానికి సువార్థికుడిగా మరి మొట్టమొదటి సువార్త అందించినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి పౌలు కూడా చెరసాల నాయకుడు కూడా ఆయన సువార్త చెప్తూ వచ్చాడు. అప్పుడు ఆయన ఒక వ్యక్తి మరి ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చారు. కాబట్టి ఏ వ్యక్తిని కూడా మనము మరి నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆత్మచేత పంపించినట్టున్నాడు అని చెప్పి ప్రార్థన చేసుకుని దేవుడు నడిపింపు ప్రకారం ఏం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలా, ప్రేమగా చూసి ఎట్లా ఫస్ట్ హ్యాండిల్ చేయాలి, ఎట్లా మూవ్ అవ్వాలి, దేవుడి యొక్క కృపను పొందుకుని మనము వ్యక్తిగత స్వార్థ చేయాలి అనేది మనం. తర్వాత ఇంకా ఏంటి అంటే సంఘ చరిత్రలో కూడా యేసు ప్రభు గారు చేసినది మనం చూసాము. వ్యక్తిగత సువార్త ఆయన శిష్యులైన వాళ్ళు కూడా చేసింది కూడా మనం చూసాము. ఆ తర్వాత సంఘ చరిత్రలో ఒక్కసారి మనం వెళ్తే పీటర్ బౌలర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన షిప్ లో ప్రయాణం చేస్తున్నారు. షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ ఏదో చదువుకుంటూ ఉండొచ్చు కదా. కానీ ఆత్మలో దైవ కార్యము జరిగిన వారికి పక్క వాళ్ళకి సువార్త అందించాలని తపన, ఆరాటం ఉంటది అనమాట. కాబట్టి పీటర్ బౌలర్ గారికి తన పక్కనున్న జాన్ వెస్లీ గారికి చెప్తున్నారు, ఆర్ యు బోర్న్ అగైన్ అంటున్నారు. అంటే తిరిగి జన్మించావా అంటే, అయ్యా నేను పాస్టర్ ట్రైనింగ్ కి వెళ్తున్నానయ్యా అంటున్నారు. సరేలే నువ్వు పాస్టర్ ట్రైనింగ్ కి వెళ్తున్నావు కానీ తిరిగి జన్మించిన అనుభవం ఉందా అన్నప్పుడు ఆ మాట ప్రకారం ఇంకా కొంత సంభాషణ జరుగుతున్నప్పుడు మరి పీటర్ బౌలర్ గారు అద్భుతంగా, ఈయన తల్లి చాలా అద్భుతమైన మరి జాన్ వెస్లీ తల్లి గారు సుజన్న వెస్లీ చాలా ఆత్మీయంగా పెంచబడినప్పుడు కూడా రక్షణలో నేను కొంతమంది సాక్ష్యాలు విన్నప్పుడు చాలా బాగా చెప్తారు, కానీ రక్షణలో వాళ్ళు ఎక్కడో అక్కడ సరిగ్గా లేరనమాట. అంటే పాపక్షమాపణ, పాప నిశ్చయిత వాళ్ళలో కనబడినప్పుడు అయ్యే అద్భుతాలు చేస్తారే, భలే చెప్తున్నారే, పాటలు రాశారు, అన్ని చేశారు, కానీ రక్షణ అనుభవం లేదు వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ జాన్ వెస్లీకి రక్షణ అనుభవం గురించి పీటర్ బౌలర్ ఆ రోజు ఆ షిప్ లో తన ప్రయాణంలో చెప్పకపోతే మరి ఇంగ్లాండ్ దేశంలో మరి అంత మరి ప్రపంచ సువార్థికుడు అక్కడ లెగిసేవాడే కాదు. ఎంత అద్భుతం కదా. జాన్ వెస్లీ సువార్థకుడు అవడానికి తన పక్కనున్న వ్యక్తిని పీటర్ బౌలర్ మరి జాన్ వెస్లీని కదిపాడు. ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఎంత ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుంటాడో కదా. మరి జాన్ వెస్లీని రక్షించుకున్నాడు. అద్భుతమైన సువార్థకుడు. అయితే ఒక రోజు మరి ఒక అమెరికా నుండి జాన్ వెస్లీ ఆ సమాధిని చూడడానికి టూర్ కి వెళ్ళారంట. అయితే టీచర్ అంతా చూపించేసి మాస్టరు ఏం చేశారంటే బస్ ఎక్కేశారు, ఇంకో ప్లేస్ కి వెళ్ళాను. ఒక అబ్బాయి తక్కువ ఉన్నాడు. ఏంటి అబ్బాయి తక్కువ ఉన్నాడు, ఎక్కడున్నాడని అక్కడ ఆ టీచర్స్ సార్స్ అందరూ ఎదుగుతా ఉన్నారు. అయితే ఆ అబ్బాయి 16 ఏళ్ళు, మరి ఎంత నాకు వయసు సరిగ్గా తెలియదు, ఆ అబ్బాయి జాన్ వెస్లీ యొక్క సమాధి దగ్గర కూర్చుని ప్లీజ్ డూ ఇట్ అగైన్ అని ఆ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడంట, కన్నీరు కారుస్తున్నాడంట. ఎవరైతే వెతకడానికి వెళ్ళారో ఆ యొక్క ప్రార్థన విని తిని కూడా దుఃఖంతో ఏకీభవించి ఆమె చెప్తూ వచ్చాడంట. అయితే ఆ అబ్బాయి మరి మనకి ఎవరు
బిల్లీ గ్రహం గారు. కాబట్టి ఈ బిల్లీ గ్రహం గారు ఆ సమాధి దగ్గర ఆయన ప్రార్థన చేశాడు. మళ్ళీ ఆ ఉజ్జీవాన్ని ఇవ్వయ్యా అన్నాడు. ఆ సమాధి దగ్గర కూడా ఆ జీవం, ఆ ప్రభావం వచ్చిందండి. ఎంత అద్భుతం కదా! కాబట్టి పీటర్ బౌలర్ గారు చేతులు ముడుచుకొని బుక్ చదువుకుంటూ నాకెందుకులే నా పక్కోడే ఏం చేస్తే నాకెందుకు, ఇప్పుడు మనమైతే ఎక్కడికైనా పోతే ఫోనే. ఈ ఫోన్ లో పాస్టర్ లేరు, విశ్వాసం లేరు, ఆత్మీయులు లేరు, ఎవరు లేరు. పక్క వాళ్ళు హిందువులు ఉన్నారే, దేవుడి గురించి ఏదో విధంగా చెప్దామే ప్రేమతో అని మనకి చచ్చిపోయింది. ఆనాడు మన పూర్వీకులు 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం వరకు చేశారు. ఇప్పుడు ఇది వచ్చేసినాక ఫోన్ల మీదే, అక్కడ ట్రైన్ లో ఉన్నా ఎక్కడున్నా మనది మనమే చూసుకుంటున్నాం. కానీ పీటర్ బౌలర్ అలా చూసుకోలేదు. జాన్ వెస్లీని తయారు చేశారు. ఆయన జాన్ వెస్లీ యొక్క సమాధి తర్వాత బిల్లీ గ్రహం గారు ఆ యొక్క జీవం వచ్చిందనమాట. కాబట్టి ఇంకా రెండో వ్యక్తి ఎవరంటే సంఘ చరిత్రలో పీటర్ బౌలర్ గారిని చూసాం, జాన్ వెస్లీని తీసుకొచ్చాడు. మరి ఎడ్వర్డ్ గింబాల్ అని ఒక అతను, ఒక వ్యాపారవేత్త, ఒక బిజినెస్ మ్యాన్. అతను తన వ్యాపారంలో వెళ్తుంటున్నప్పుడు డిఎల్ మూడీని మరి కదిపాడంట. కదిపినప్పుడు అతను దర్శించబడ్డాడు. డిఎల్ మూడి గొప్ప దైవజనుణ్ణి అంటే జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారంటే అంతే. ఏం పెద్ద పెద్ద వాక్యాలు చెప్పేసడం, పెద్ద పెద్ద మర్మాలు ఏం చెప్పలా. యేసు ప్రభు గారి గురించి మీకు తెలుసా అన్నారు. ఏమన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ప్రార్థన చేసుకుని ట్రైన్ ఎక్కుంటారు, బస్సు ఎక్కుంటారు. ప్రతి అడుగు ఈ రోజు మార్నింగ్ అంటే నేను ప్రతిరోజు గూగుల్ మీట్ లో నడిపిస్తాను అనమాట. ఒక అక్క గారు వాక్యం చెప్పారు. ఆ అక్క ఏం చెప్పారంటే, మనం పక్కింటికి వెళ్ళినా ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి. అంత్య దినాల్లో ఉన్నాం, శత్రువు గర్జించు సింహం వల్ల ఎక్కడ మింగేద్దామని ఏదో ఒక కీడు, నష్టం, అపాయం తేయడానికి ప్రయత్నిస్తా ఉంటాడండి చెప్పారు అక్క. నిజమే. మరి మనం బస్సు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా మనం ప్రార్థన పూర్వకంగా వెళ్ళినప్పుడు, సువార్త పట్ల భారం కలిగి వెళ్ళినప్పుడు ఒక్క చేపైనా పడుతుందండి, తప్పకుండా పడుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క డిఎల్ మూడీ గారిని మరి గొప్ప దైవజనుడి అవ్వడానికి కారణము మరి ఎడ్వర్డ్ గింబాల్ గారి యొక్క బిజినెస్ అని చూసుకోకుండా మరి ఈ లోక సంబంధమైన బిజినెస్ తో పాటు ఆత్మ సంబంధమైన బిజినెస్ కూడా ఆయన చేస్తూ వచ్చాడు. కాబట్టి గొప్ప దైవజనుడు ఈ ప్రపంచానికి ఆ రోజుల్లో అందించగలుగుతూ వచ్చారు. అంతేకాదు మూడో వ్యక్తి జాన్ బ్రివెట్. ఇతను కూడా బిల్లీ గ్రహం గారు సంపాదించుకుంటూ వచ్చారంట. మరి పేతురు గారు మరి 3,000 మంది అయితే ఇతను స్పీచ్ లో 3 లక్షల మంది అనేకులు ఒక్క ఎగ్దం రక్షణ పొందుతూ వచ్చారంట. అంటే ఎంత ఉజ్జీవం వచ్చిందండి. అంటే ఒక వ్యక్తి సువార్త ద్వారా ఎంత అసమానమైన కార్యాలు చేయగలే సామాన్యుల్ని ఎన్నుకోగలుగుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులరా, మనము వ్యక్తిగత సువార్త విషయంలో మనం బహుగా ప్రయాసపడాలి. మరియ నుండి నేర్చుకునే విషయం ఏంటంటే వ్యక్తిగత సువార్తను మనం తప్పకుండా చేయాలి. అంతేకాదు 4వ వ్యక్తిగా మరి సంఘ చరిత్రలో మరి జాన్ ఆర్ మార్ట్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా తన సువార్తలో మరి జార్జ్ ముల్లర్ గారికి మరి సువార్త చెప్పారు. ఈ జార్జ్ ముల్లర్ గురించి మనం అద్భుతంగా కామన్ గా ఆయన పాపులర్ అన్నమాట. ప్రతిసారి మిషనరీస్ గురించి చెప్పాలంటే ఎంతో గొప్పగా మనం చెప్పుకోగలుగుతాం. మరి ఎంతో మంది 10,000 మంది, ఎన్ని వేల మందికి అనాథ పిల్లలకి ఆశ్రయం ఇచ్చి విశ్వాసముతోనే తన జీవిత యాత్రని కొనసాగిస్తూ వచ్చాడు. దీని అంతటికి కారణం జాన్ ఆర్ మార్ట్ గారు వ్యక్తిగత సువార్త ద్వారా జార్జ్ ముల్లర్ కి అందించడం ద్వారా మరి గొప్ప కార్యం జరుగుతూ వచ్చింది. తర్వాత ఆర్యన్ చోరీ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన జీవితంలో అంట 5వదిగా అతను, ప్రభువా నన్ను వాడుకుంటావా, నన్ను తీసుకుంటావా, ప్రభువా నన్ను వాడుకుంటావా, నన్ను తీసుకుంటావా, ఈ భూమి మీద నేను బ్రతికి అన్నం భోజనం చేయడము, పడుకోవడము, లేవడము, ఈ భూ సంబంధమైన పని కోసం నన్ను రక్షించుకున్నా. ప్రభు మీ ఏర్పాటు ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, అనాథ సంకల్పంలో ఏ ఉద్దేశం చేత నన్ను మీరు నిర్ణయించారు, సో దాన్ని బట్టి నన్ను ముందుకు సాగించండి, లేదా ఈ భూమి మీద బతికి వేస్ట్, నన్ను తీసుకోండి అని ఎంతో రోషంగా కసిగా ప్రభువుని అడుగుతూ వచ్చాడు. ఎందుకు వచ్చిందా, ఎలా వచ్చిందా కసి, అంత తపన, అంత వేదన, అంత ప్రభు కొరకు ఆరాటం ఎలా వచ్చిందంటే బాల్యంలోనే తన తల్లి తన కుమారుడికి మరి రక్షణ విషయంలో నశించిపోయే ఆత్మల పట్ల భారము, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు, ఇదంతా బాల్యంలోనే తన తల్లి బోధించేసిందంట. కాబట్టి తనకు ఒక వయసు వచ్చింది, తనకు హృదయంలో భారం వచ్చినప్పుడు ప్రభుతోనే అడుగుతున్నాడు, ఓ ప్రభు ఇదేంటి, ఏదో చెప్పడం రావడం కాదు, ఆత్మలు పట్ల నాకు భారం ఉంది, ఒకవేళ నువ్వు ఆత్మలు ఇవ్వకపోతే నేను భూమి మీద ఉండి వేస్ట్, నన్ను తీసుకో అన్నాడు. ఏంటి అసలు ఆ రోషం, ఆ కసి ఉందా మనకి?
మరి ఒక తల్లిగా మనం కూడా మన పిల్లల్ని ఎప్పుడైతే మరి బిబ్లికల్ ఫౌండేషన్ అన్ని మనం వేసేసినాం అనుకో చిన్న వయసులోనే, పెద్దయినాక మరి ఆరెంజ్ చోర్ లాంటి వ్యక్తులు తయారవుతారేమో. పాల్ యాంగ్చో గురించి మనకు తెలుసు. ఒక సండే స్కూల్ పాప మరి తనకు సువార్త చెప్పడం ద్వారా ఆ మరి అతను కూడా ప్రపంచంలో అతిపెద్ద సంఘంగా మనకి ఉంది అనేది మనం వింటానే వస్తున్నాం. మరి ఉదయం 4-5ంటికి లేచి వాళ్ళు ప్రార్థన చేసేవారంట. అందుకని ప్రపంచంలో అతిపెద్ద సంఘంగా పేరు పొందుతూ వచ్చింది. దాని అంతటికీ అంత పెద్ద సేవకుడు, అంత పెద్ద సంఘం ప్రపంచంలోనే అంత అన్ని ఆత్మలు కావడానికి కారణం ఒక చిన్న పాప. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క బహుగా ప్రయాసపడిన మరియ నుండి నేర్చుకున్నది ఏమిటి అంటే, మరి వ్యక్తిగత సువార్త, అలసిపోయేంత వరకు, సమస్యల్లిపోయేంత వరకు, సంఘ క్షేమము కొరకు మరి తను ప్రయాసపడుతూ వచ్చింది. సంఘ ప్రయోజనం కొరకు ప్రయాసపడుతుంది. సంఘం ఎత్తబడే రోజు రాబోతుంది. సంఘంలో నీ ద్వారా ఎన్ని ఆత్మలు చేర్చబడ్డాయి. మా మా అబ్బాయికి చెప్పాను, అరే మరి మనం యూకి వెళ్తా ఉంటాం కాబట్టి మరి ఆత్మల పట్ల భారం, స్టూడెంట్స్ పట్ల భారం కలిగి ఉండాలి. నువ్వు కొన్ని ఆత్మలు రక్షించుకోవాలి అని చెప్పినప్పుడు వాడు వింటూ వచ్చాడు. అప్పుడు అన్నాడు, నన్ను అన్నాడు, మమ్మీ పాపం నువ్వు చాలా మంది ఆత్మలు రక్షించుకున్నావు కదా, చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఈ కరోనా తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ చాలా మంది కుంటోళ్ళని కన్నావు, ఇంకా అంగవైకల్యం వాళ్ళని కన్నావు, పాపం గుడ్డోళ్ళని కన్నావు, అయ్యయ్యో అని అంటారు. అయ్య బాబా ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకున్నా. నిజమే, వాళ్ళు నేను సరైన పునాదిని వేయలేదు. నాకు వాడు చెప్పిన మాటలకి నిజమే, సంఘానికి రావట్లేదు సరిగ్గా, కుంటోళ్ళనే నేను కన్నాను. బైబిల్ చదవట్లేదు చక్కగా వీళ్ళు, అయ్యా నేను గుడ్డోళ్ళనే కన్నాను. అయ్యా నా గర్భంలో నుండి అంగవైకల్యం కలిగిన వారిని కన్నాను, నన్ను క్షమించు. బలార్జును కనడానికి నీ కృపనివ్వని ఆ మధ్యాహ్న కాలంలో అంటే మా ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ 2-3 రోజుల్లోనే ఇది జరిగింది. అప్పుడు నాకు కూడా అనిపించింది, బలమైన వ్యక్తులు నాకు ఇవ్వయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నా. కాబట్టి మరి ఏంటంటే ఇది నేర్చుకున్నాం. ఇప్పుడు ముగ్గురు స్త్రీలు అయిపోయారు. 4వ స్త్రీ ఇదే వచనంలో కూడా మనకి కనబడుతుంది. రోమాపత్రిక 16వ అధ్యాయము 7వ వచనము. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు, నాకు బంధువులను నా తోడి ఖైదీనైన ఆంద్రోనికును యునియాకును వందనములు. వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికెక్కిన వారు, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. చూడండి వీళ్ళ గురించి ఏం రాయబడుతూ వచ్చిందంటే, వీళ్ళ గురించి 4 విషయాలు పౌలు గారు మనకి చెప్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నారంటే, పౌలుకి బంధువులంట నెంబర్ 1. రెండోది నా తోడి ఖైదీలు అంటున్నారు. మూడోది అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు 3. 4వది నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు అని మనకి వాళ్ళ గురించి చెప్తున్నారు. యునియా అంటే జాలి అని మనకు అర్థమవుతుంది. దీనికి ఏంటంటే బైబిల్ పండితులు చెప్తున్నారు, వీళ్ళు బహుశా వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు. మన అకులో ప్రిస్కిలా ఎలా అయితే ఉన్నారో, మరి యునియా భార్య, ఆంద్రోనికు భర్త. మరి ఈ యొక్క భార్య భర్తలు పౌలు గారితో ఎంతో హత్తుకుని జీవించినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. దీనికి మనం ఒక క్రాస్ రిఫరెన్స్ చూస్తే 1 పేతురు 1వ అధ్యాయము 5-7 వచనం ఎవరైనా చదువుతారా? 1 పేతురు 1వ అధ్యాయము 5-7 వచనాలు ఎవరైనా ఒకరు చదవండి అక్క. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మనకి
ఈ యొక్క రిఫరెన్స్ నుండి మనం ఏం నేర్చుకోనంటే వీరి యొక్క జీవితంలో అమూల్యమైన విశ్వాసం ఉంది అనేది మనం ఇక్కడ గమనిస్తూ రావాలి. చూడండి, అమూల్యమైన విశ్వాసం ద్వారా వారు కాపాడబడుతూ వచ్చారన్నమాట. అంటే ఈ విశ్వాసము దేనికంటే పొందబోయే ఆ పరలోకమందున్న స్వాస్యం కొరకు మరి భద్రపరచబడి ఉన్నామని వారు ప్రతి కష్టంలో కూడా, దుఃఖంలో ఎట్లా కష్టాలు వచ్చినాయి సిస్టర్ అంటే నా తోటి ఖైదీలు అంటున్నారు కదా. అంటే వాళ్ళు సేవా పరిచర్యలో పౌలుని ప్రభువుని హత్తుకునే విషయంలో వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి. అందుకనే ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము, అయితే మీ యొక్క విశ్వాసం అగ్ని చేత పరీక్షింపబడుతుంది. ఆ తర్వాత మిక్కిల ఆనందం వస్తుంది మీకు. మీరు భయపడిన అనే వాగ్దానాన్ని వీరు నెరవేరుస్తూ వచ్చారనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కలగబోయే ఆ మహిమ ఎదుట, ఆ మెప్పు ఎదుట, ఆ ఘనత ఎదుట ఇది ఎంత అని చెప్పి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇదే పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమిటి? 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందున్న మిమ్మల్ని పిలిచిన సర్వకృప అనేది ఒక దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ మాట కూడా వాళ్ళు నెరవేరుస్తూ వచ్చారు. కాబట్టి వారు బంధువులంట, నా తోడి ఖైదీలంట, అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారంట. నాకంటే ముందు అంటే పౌలు గారి కంటే ముందు మరి యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అన్న కనబడుతుంది. కాబట్టి మనం నా తోడి ఖైదీలు అనే మాటని మనం చూస్తే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు మరి యునియా మరి చెరసాలను కూడా మరి జైల్లోకి వెళ్ళడానికి కూడా ఆమె ఎంతో త్యాగం చేసిన త్యాగమూర్తి అని మనం అనాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘం గురించి చెప్పుకుంటున్నాం కదా, మన సంఘంలో ఇప్పుడు నేను వంట చేశాను అనుకోండి, చర్చిలో అసలు ఈ ఉప్పు వేయలేదు, కారం వేయలేదు, ఎవరు వండమన్నారు ఏమిని అని కొంతమంది అంటారు. వండిందిలే అంటారు, పాడిందిలే పాట. అట్లా కొంతమంది హేళన చేసే వాళ్ళు కూడా దేవుడు పెడతాడు. ఎందుకంటే మనం ఇంకా షార్ప్ అవడానికి, అంతేగాని బాధపడని అవసరం లేదు. అంటే మెంటల్ గా మనం చాలా గట్టిగా తయారవడానికి దేవుడు అట్లా ముళ్ళు పెడతాడు. అయితే వీటికి మనం ఏం చేస్తామంటే అవమానం రాగానే కుంగిపోతాం, ఏదైనా నింద రాగానే తట్టుకోలేక ఈ అవమానాలేంటి, ఈ విమర్శలేంటి, ఈ నిందలేంటి, ఈ కుంగుదలేంటి, అసలు నేను చర్చికి వెళ్ళను, అసలు నేను చర్చిలోనే పాట పాడను, అసలు నేను వంటే చేయను, ఇట్లా నేను ఓడవను. కొంతమంది సేవకులు, పెద్ద సేవకులు మనకి ఏం చేస్తారు, అమ్మ బాగా చెయ్యాలని కూడా, ఏంటి ఇట్లా కడుగుతున్నావు, కొంచెం మంచిగా కడగాలి అని చెప్పినప్పుడు మనం వెంటనే చిన్నపుచ్చుకుంటాం. కానీ ఈమె ఏం చేశారంటే యునియా ప్రభు యొక్క పరిచర్య, దేవుడి యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మరి ఖైదీ అవ్వడానికి కూడా, చెరసాలు అవ్వడానికి కూడా ఆమె వెనకాడలేదు. ఎందుకు అంటే నిత్య యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నాకు మహిమ కావాలి, మెప్పు కావాలి, నాకు ఘనత తప్పకుండా వస్తుంది. ఆ నిత్య మహిమ కొరకు ఇవి ఎన్నదగినవి కావు ఈ శ్రమలు అని చెప్పి ఆమె మరి సంఘ క్షేమం కొరకు, సంఘ విస్తరణ కొరకు ప్రభుని పౌల్ని హత్తుకుని వెళ్ళారు. కాబట్టి నేను నా జీవితంలో ఇందులో నుండి ఒక అప్లికేషన్ మనం నేర్చుకోవాలి. ఏంటంటే కృంగుదలకు మనం ఏదైనా, మనల్ని ఎవరైనా కొన్ని అవమానాలు వచ్చినా, కొన్ని నిందలు వచ్చినా, ఏదైనా మనల్ని విమర్శించినప్పుడు మనం తట్టుకోకుండా కాదు, ఇది జస్ట్ ఏంట్రా బాబు దీన్ని ఓవర్కమ్ చేయాలని అనుకోవాలి తప్ప మనము ఏడవకూడదు. సరే, దీని నుండి నేను ఒకటి తీసుకున్నాను. ఏంటంటే ఇక్కడ అమూల్యమైన విశ్వాసం గురించి, ఈ యునియా గురించి నేను చెప్తూ వచ్చాను. అయితే విశ్వాసం గురించి కొంత మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నా. ఏంటంటే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో అల్ప విశ్వాసం గురించి పలుసార్లు ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్తు దైవ కుమారుడే అల్ప విశ్వాసం గురించి బోధిస్తూ వచ్చారు. ఏంటి అంటే అల్ప విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు 5 నేను ఈ రోజు రాత్రికాలం చెప్పాలనుకుంటున్నా. అయితే ఈమె యునియా మరి అపోస్తులో ప్రసిద్ధికి ఎక్కడానికి కారణం ఏంటి? నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారంటే ఎన్ని శ్రమలు వచ్చినా నిలిచి ఉండడానికి కారణం ఏంటి? నా తోడి ఖైదీలు ఉండడానికి కారణం ఏంటంటే వారు అమూల్యమైన విశ్వాసము ఉంచారు. కాబట్టి వాళ్ళు చరిత్రలో మరి దైవ గ్రంథంలో వారు స్థిరంగా వారి పేరు రాయబడుతూ వచ్చింది. ప్రియులరా, నిత్యత్వంలో మనం వెళ్ళినప్పుడు నా పేరు, మనం చేసిన క్రియలు అక్కడ కనబడాలంటే మొట్టమొదటిగా
ఫస్ట్ స్టెప్ విశ్వాసం ఉండాలి. సరే నీకు విశ్వాసం ఉందా? నాకు ఏ పరిమితిలో విశ్వాసంతో కొనసాగుతున్నాము అనేది మనం పరీక్షించుకోవడానికి ఈ లక్షణాలు గనుక ఉంటే మనలో విశ్వాసం లేనట్టే. మనం అల్ప విశ్వాసమే అనేది మనం చూసుకుందాం. అల్ప విశ్వాసకి మరి ఉండే లక్షణాలు 5 ఉన్నాయి. ఏంటో అవి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, నేను చదివించినవన్నీ రోజు మనం వింటా ఉంటున్నాం కాబట్టి నేను జస్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నా. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఒకసారి వెళ్తే 25 నుండి 34 వచనాలు గనుక మనం గమనిస్తే గనుక యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసం గురించి చాలా ఖండితంగా ఖండిస్తూ వచ్చారు. 3.5 ఏళ్లు యేసు ప్రభువుని వెంబడించిన శిష్యుల్లో బలమైన విశ్వాసం లేదు వాళ్ళకి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి మృత్యుండే పునరుద్ధరణైన తర్వాత వారిలో దైవ కార్యము అప్పుడు ఇంకా బలంగా విశ్వాసం వచ్చింది. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో ఆయనతో పాటు తిన్నారు, ఉన్నారు, ఎన్నో అద్భుతాలు చూశారు, మరి ఆస్వాదించారు. అయినప్పుడు కూడా వాళ్ళలో బలమైన విశ్వాసం లేదు. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే రోజు రోజుకి మన విశ్వాస జీవితంలో విశ్వాసం పెరుగుతూ రావాలి. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు విశ్వాస జీవితంలో విశ్వాసమే లేదు. ఈ రోజుల్లో అలాగే ఉన్నా. కాబట్టి ప్రియులరా, నేను నా జీవితంలో ఏ విషయంలో విశ్వాసం లేదంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 వచనం ప్రకారము అల్ప విశ్వాసికి చింతపడతాడు. ఏంటంట? అల్ప విశ్వాసకి పద్దాక చింతనండి, పద్దాక చింత, అస్తమా చింత పడతానే ఉంటాడు. ఒకే గుండెలోని చింత, ఒకే గుండెలోని విశ్వాసం ఉండడానికి ఆస్కారమే లేదు. ఉంటే చింతనే ఉండాలి, లేదంటే విశ్వాసమైనా ఉండాలి. మన విశ్వాస జీవితంలో ఒక స్త్రీకి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసము. మరి ఏదైనా అయిపోయిందంటే వెంటనే ఏమండి అది తీసుకురండి అనేస్తాం కదా. లేకపోతే ఒకవేళ డబ్బులు లేకపోయినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కొంచెం మనం చింతపడతా ఉంటాం. ఏదైనా మీటింగ్ పెట్టాలంటే రోజులు టైం గడిచి తొందరగా వచ్చేస్తున్న కొద్దీ ఏమి లేకపోతే మనం భయపడతా ఉంటాం. కానీ అలాంటి సమయంలో మనం చింతపడకుండా విశ్వాసం ఉండాలి. మరి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చింతపడే వాళ్ళకి ప్రాణం గురించి చింత, దేహం గురించి చింత, రేపేం జరుగుతుందో చింత, అంతే. అవన్నీ 25, 27, 28 వచనాల్లో ఉన్నాయి. కాబట్టి రేపటి గురించి నువ్వు చింతపడుతున్నావా? నీ దేహం గురించి ఏం కట్టుకోవాలో, ఏం ఉండాలని చింతపడుతున్నావా మనం? అయితే ప్రాణం గురించి మనం చింతపడుతున్నామా? అయితే మనలో బలమైన విశ్వాసం లేనట్టే. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పబడింది, దేని గూర్చి చింతపడకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ రాత్రికాల సమయంలో ఒక స్త్రీ, ఈ పాప ఇప్పుడే పుట్టారు కావచ్చు, ఒక 1 ఇయరే కావచ్చు, ఒకలైతే 5 ఏళ్ళు కావచ్చు, భవిష్యత్తు విషయంలో అది నాకు ఆడపిల్ల పుట్టేసింది, ఈ పిల్లకి ఎట్లా పెద్ద చేయాలి, ఈ అమ్మాయిని ఎట్లా చదివించాలి, ఈ అమ్మాయికి నేను ఎట్లా, అదంతా మనకి రేపటి గురించి ఎందుకు, దేవుడు ఇచ్చాడు ఆయనే చూసుకుంటాడని బలమైన విశ్వాసం ఉండాలి. గాని బలహీనపరిచే అల్ప విశ్వాసము మనలో ఉండకూడదు. కాబట్టి అల్ప విశ్వాసకి ఉండే మొట్టమొదటి లక్షణము చింత. మనం దేని గురించి చింతపడకూడదు. ఒకవేళ చింతపడితే రాత్రికాల సమయంలో మరి ప్రభు యొక్క చెంత చేరి ఆయన ఆశ్రయిద్దాం, ఆయన చెంత మరి విశ్వాసంతో అడుగుదాం, ప్రభు నన్ను ఎందుకు పద్దాక మరి శత్రువైన అపవాది చింతలో, దిగులుతో, కలవరాలతో నన్ను నీ నుండి దూరం చేస్తున్నాడు, నాలో బలమైన విశ్వాస వాగ్దానం మీద నమ్మకం ఉంచలేకపోతున్నాను, వాడు అటాక్ చేశాడు నన్ను, తండ్రి నన్ను క్షమించని ఆయన రక్తశక్తి చేత కడగబడి నూతనమైన విధానంలో మనం ముందుకు వెళ్దాం. అయితే రెండోదిగా అల్ప విశ్వాసకు ఉండే లక్షణాలు 8వ వచనం, 26వ వచనం, 8వ అధ్యాయము 26వ వచనం ప్రకారము అల్ప విశ్వాసి పద్దాక భయపడతాడంట. అయితే ఇక్కడ చూడండి 8వ అధ్యాయం 26వ వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి 8:26. నేను చదవండి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అవును, ఇక్కడికి ఏం కనబడుతుందంటే అక్కడ చిన్న ధోని ఉంది, పెద్ద తుఫాన్ వచ్చేసింది. అయితే ఇక్కడ మరి నిజంగా వాళ్ళు శిష్యులు భయపడుతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు ఏమిటి అంటే ఆ ధోనిలోని యేసు ప్రభు ఉన్నాడనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా
ఎందుకు భయపడుతున్నారు? భయం. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే కీర్తనల గ్రంథం 89 అధ్యాయము 9 వచనం ప్రకారం సముద్రపు పొంగుని అణిచివాడు అని రాయబడింది. ఏంటంట? సముద్రపు పొంగును అణిచివాడు. అరే! అంతటి మహనీయుడు, మహాత్మ్యం కలిగిన దేవుడు, సర్వేశ్వరుడు, సర్వసృష్టికి ఆధార సంభూతుడైన వాడు నీ పడవలోనే ఉన్నాడు. నా జీవితంలోనే ఉన్నాడు. మన హృదయంలోనే ఉన్నాడు. మరి ఎక్కడైతే వినయముతో తగ్గించుకుంటామో వాళ్ళ హృదయంలో ఉంటాడు కాబట్టి మనం భయపడని అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మరి ఏంటంట సముద్రం కుల్లాలమైపోయినా అలల చేత మరి కొట్టబడిన తాకినా మనం భయపడిన అవసరం మనలోనే ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంతటి గొప్ప దేవుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి దేని విషయంలో మనం భయపడే అవసరం లేదు. ఆయనకి మనం సరెండర్ అయిపోతే గాలిని గద్దించి షటప్ యువర్ మౌత్ అన్నాడు. గాలిని గద్దించినట్లు మన పరిస్థితిని ఆయన గద్దిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ ఎవరు భయపడతారంట? ఏంటంట? ఎవరు భయపడతారు అంటే మనం ఒక మాట ఇక్కడ ఒకటి రాసుకోవాలి. ఏంటంట? తక్కువ నమ్మకం ఉన్న వాళ్ళకి ఎక్కువ భయం ఉంటది. మళ్ళీ చెప్పునా? తక్కువ నమ్మకం ఉన్న వాళ్ళకి ఎక్కువ భయం ఉంటది. కాబట్టి సముద్రం లాంటి పరిస్థితులు, పెద్ద తుఫానులు, గాలి వాన ఇలాంటివి వచ్చినప్పుడు, కొట్టబడినప్పుడు మనమే ఈ చుట్టూ పరిస్థితులను మనం చూస్తే మనకు భయం వచ్చేస్తుంది. ఈ శత్రువులను చూసినప్పుడు మనకు భయం వచ్చేస్తుంది. లేకపోతే మనలో మన పవర్ ని చూసుకున్నప్పుడు మనకి భయం వస్తుంది. కాబట్టి తక్కువ నమ్మకం ఉంటే ఎక్కువ భయం ఉంటది. ఈ భయానికి కారణం నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, లేదా నీ శత్రువులు కాదు, నీలో ఉన్న అల్ప విశ్వాసమే దీనికి అంతటికి భయానికి కారణం. ఇలా కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి మనం అడుగుదామా? మన ముందున్న భవిష్యత్తు చాలా ఉంది, మన ముందున్న పరిచర్య చాలా ఉంది. మన కొంత భయము, ఆందోళన మన చుట్టూ ఆవరిస్తూ ఉంటది. అయితే మనం ఒకసారి అడుగుదాం, మరి భయపడుకు అని 365 సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం భయపడొద్దు. మన చుట్టూ పరిస్థితులకి మనం చూసి భయపడొద్దు, మన శత్రువుని చూసి మనం భయపడొద్దు. కాబట్టి నా భయానికి కారణం నా అల్ప విశ్వాసమే. అయ్యా, ఈ రాత్రి కాలంలో నేను భయపడకుండా నా అల్ప విశ్వాసాన్ని నీ రక్తంలో కడిగి పవిత్రపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, నన్ను బలమైన విశ్వాసగా నన్ను చేయి ప్రభా అని మనము అడుగుదాం. మూడోదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం గాని 28వ వచనంలో గాని ఇక్కడ కూడా అల్ప విశ్వాసి సందేహపడతాడు. సందేహపడతాడంట. మరి అతను చూసినప్పుడు అంతసేపు పేతురు గారు నడుస్తూ వచ్చారు. ఒకసారి సముద్రాన్ని చూసిన చుట్టుపక్కకి ఇలా చూసినప్పుడు తను సందేహపడతాడు. సందేహపడంగానే మునిగిపోయి సాగుతాడు, కేకలు వేస్తాడు. అంటే ఇక్కడ ఎందుకు నీకు సందేహం? దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా. దేవుడు జగతి పునాది వేయబడకుండా అనాథ సంకల్పంలో ఒక పని నిమిత్తం నేను నిర్ణయించినప్పుడు, నిన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు నీకెందుకు సందేహం? దేవుడు చూసుకుంటారు కదా. నీకు నాకు సందేహం చాలా అల్ప విశ్వాసంలో ప్రధానమైన కారణం ఏంటి అంటే సందేహపడొద్దు. దేవుడు వెళ్ళమన్నాడా? వెళ్ళిపో. దేవుడు తన పనులు తను చేసుకుంటూ వస్తారు. ఏమిటంటే ఒకసారి మేము వెళ్తూ వస్తున్నాము. మొన్నే మీకు చెప్పానో లేదో, పూణే వెళ్తున్నాను పాపం తీసుకుని. నేను పూణే వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, మరి ఇక్కడ మేము ట్రైన్ ఎక్కాము. మంచిర్యాలలో సికింద్రాబాద్ లో వెళ్ళాలి. 8:30 కల్లా దిగిపోతాం. రాత్రి 12ంటికి ట్రైన్ కదా, చాలా గంటలు ఉన్నాయి కదా అని మేము ఈ ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం. సందేహం గురించి చెప్తున్నాను. అయితే ఏం జరిగిందంటే, ఈ ట్రైన్ 12ంటికి వెళ్ళింది. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ మౌలల్లో ఆపేశాడు. అది 3500 టికెట్స్ ఇద్దరికి. ఎంత భయం అంటే చెప్పడం వేరు, క్రియ వేరు. ఎవరివైనా కొన్ని సందర్భాల్లో మా పాప చాలా స్టాండర్డ్ గా ఉంది. దేవుడు చూసుకుంటాడులే మమ్మీ, ఏం కాదులే, భయపడకు అని ఆమె అందరికి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కి, ఇగో ఇక్కడ మేము ఆగిపోయాం, జనగాములో ఆగిపోయాం. ట్రైన్ అక్కడ ఆల్రెడీ మా కోసం దేవుడు 11:30కి 11:40కి వెళ్ళాలి, కానీ 10 వరకు ఉంది, మా కోసమే ఉంచాడు కావచ్చు అని ఒకలాగా అనుకున్నాం. ఏదైనా వెహికల్లో మనం మేము వెళ్ళగలమా అంటే ఆయన ఏం చేసిండంట, అక్కడున్న వాళ్ళు 7,000, 5,000, 2,000, 3,000 ఏంటంటే వేలు అడుగుతున్నారు. వామ్మ వదిలేవే బాబు, అయినంత మనకు సెక్యూరిటీ ఉండదు అనుకున్నాం. సరే, ట్రైన్ వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 12:15 అయింది. అర్ధరాత్రి. ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అయితే
నిదానంగా నిబ్రంగా మేము ఉన్నాం. అయితే మమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారు. అటు పూణే నుండి, ఇటు ఘట్కేసర్ నుండి. అయితే వెంటనే వాళ్ళు ఏం చేశారు, మా దగ్గరకు వచ్చేయండి అని వాళ్ళు వెహికల్ పంపించారు. అయితే కొంత సందేహపడినప్పుడు కూడా వెంటనే రికవర్ అయ్యాను. మా పాప ద్వారా నేను వెంటనే రికవర్ అయ్యాను. మమ్మీ నువ్వు విశ్వాస వీరులు సైతం కూడా నువ్వు బలహీనపరుస్తావు. ఎందుకు దేవుడికి తెలీదని. అయితే ఆ తర్వాత రోజు ఏమైందంటే 3,500 ఎన్ని డబ్బులు అసలు. అయ్యో ఇప్పుడు ఎట్లా మళ్ళీ రిజర్వేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ 7వ తారీఖున అక్కడ జాయినింగ్. ప్రభు అంటే ఒక సిస్టర్ గారు 10,000 వేశారు. అసలు మేము చెప్పలేదు ఎవరికి చెప్పలేదు. అసలు ఎంత అద్భుతం తెలుసా. దేవుని శక్తిని మనం సంకోచించిన సందర్భాల్లో దేవుని కార్యాలు మనం అనుభవించలేం. అట్లా దేవుని శక్తిని ఆశ్రయిస్తే దైవశక్తి ద్వారా ఎన్నో కార్యాలు చూడగలం. ఆ 10,000 పట్టుకుని మరలా 3,500 రిజర్వేషన్ చేసుకుని మళ్ళీ వెళ్ళి అక్కడ క్యాబ్ వంద ఆ డబ్బులన్నీ మాకు సరిపోతూ వచ్చినాయి. ఇంక పాప కొంటూ వచ్చా. అంటే సందేహము అనేది మన జీవితంలో ఉన్నప్పుడు మరి మనం దేవుడి కార్యాలు చూడలేం. అల్ప విశ్వాసి 4వదిగా సందేహపడతా వస్తాడు. కాబట్టి పరిస్థితులు మారవలసిన పని లేదు. మన చూపు మారితే చాలు అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఏంటంట, పరిస్థితులు మారవలసిన పని లేదు, మన చూపు మారితే చాలు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వైపు మనం చూస్తే గనక ఆయన ఏ దిక్కు నుండైనా మనకు సహాయం చేయగల సమర్థుడైన. కాబట్టి అల్ప విశ్వాసి 3వదిగా సందేహపడతాడు. 4వది ఏంటంటే ఇక్కడ మనకి ఒక దగ్గర కనబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యుల దగ్గరికి ఒక దయ్యం పట్టిన కుమారుని తీసుకుని వస్తే 9 మంది కిందన ఉంటారు, పైన 3 రూపాంతర అనుభవంలోకి మరి పేతురు వాళ్ళని తీసుకెళ్తాడు యేసు ప్రభు అక్కడ. అయితే ఈ 9 మంది దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు తండ్రి కుమారుని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఎవరు యోధా అని ఉంటాడు. యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు పోతే నేనే వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి ఆయన యేసు నామంలో బంధించు అని ప్రార్థన చేసి ఉంటాడు. ఇట్లా తోమ మరి అతను కూడా ఓకే అల్ప విశ్వాసం ఉంటది కదా, ఆయన ఇట్లా 9 మంది కూడా ఉదయం 9 నుండి 4 గంటలు అనుకుందాం మామూలుగా మనం యేసునామంలో పో 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 అని ప్రార్థించిన ఆ దెయ్యము పోలేదు. ఆ తండ్రిలో ఉన్న విశ్వాసం కూడా సన్నగిలిపోయింది. ఇక చాలులే నేనెంతో ఆశతో వచ్చాను అని చెప్పి ఆ యొక్క కుమారుణ్ణి తీసుకుని ఆ తండ్రి వెనక్కి వెళ్ళిపోయే సమయంలో వెంటనే ఆ పైనుండి కొండ దిగుతున్నారు వీళ్ళు 4. అప్పుడు జన సమూహం అంతా ప్రభు వారు వస్తున్నారంటే అప్పుడు నేను పరిగెట్టుకెళ్ళి నీకేదైనా అయితే నా కుమారుని రక్షించని రీతిగా చెప్పినప్పుడు నువ్వు విశ్వసిస్తే చాలు, నమ్మితే ఆయనకి ఏమంటారు, నమ్ముటిని వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటారు. అంటే తండ్రి యొక్క విశ్వాసాన్ని కూడా వీళ్ళు ఆ యొక్క శిష్యులు సన్నగిలిపు చేస్తారు. అప్పుడు కోపడతారనమాట. అడుగుతారు శిష్యులు, మేము ఎందుకు చేయలేపంటే వీళ్ళు అల్ప విశ్వాసం కారణం చేతనే దైవ కార్యాలు జరగలేదు, స్వస్థత రాలేదు అని అంటే. కాబట్టి కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోవడానికి కారణం కూడా మరి మన అల్ప విశ్వాసమే. కాబట్టి ఇంకా 5వదిగా అల్ప విశ్వాసి దేవుని కార్యాలను మర్చిపోతా వస్తాడు. అరే గతంలో ఎంత అద్భుతంగా చేశాడు, ఆ ఎంత భయంకరమైన పరిస్థితిలో మనము కొట్టి మిట్టాడుతున్నప్పుడు ఆయన సాక్షాత్తు మరి ఎంత నేరుగా మనం చూసామో ఆనందించాము, మరి ఎంతో మందికి మనం చెబుతూ వచ్చాము. మరి ఇప్పుడు పరిస్థితులు ఆయన చేయడా చేస్తారు, కానీ మళ్ళీ అల్ప విశ్వాసం మళ్ళీ జారిపోతా వస్తాం అనమాట. ఈ సీజీలోని ఇట్లా పైకి కిందికి ఆ గీతలు ఉన్నట్లు ఒకసారి పైకి విశ్వాసం ఉంచుతాము, భలే స్థుతిస్తాము, భలే ఆరాధిస్తాము, మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతాం. మళ్ళీ అట్లా ఉండకూడదు. అల్ప విశ్వాసకి 5వది ఏంటంటే దేవుని కార్యాలని మరిచిపోతాడు అనేది ఇక్కడ మనకి ఒకటి అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఇద్దరు గురించి మనం చూసుకున్నాం. బహుగా ప్రయాసపడిన మరి గురించి, అంటే వ్యక్తిగత సువార్తను మనము నెగ్లెక్ట్ చేయకూడదు అనేది మనం చూసుకున్నాం. యూనియా భార్య భర్తల విషయంలోకి వస్తే వీళ్ళు ఆంద్రోనికు యూనియా వాళ్ళు త్యాగం వారు ఎంత చేస్తూ వచ్చారో. అయితే మనం కూడా ఇవన్నీ చేయకపోయినా జస్ట్ విశ్వాసంలో కూడా మనము మరి ఆగిపోతున్న, విశ్వాసంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామేమో. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒక్క మిషనరీ గురించి చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే ఇది వద్దులే అని అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఆత్మ మరి నన్ను ఎందుకో 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. చూడండి, ఒక మిషనరీ గురించి మనకి అందరికీ తెలుసు, జాన్ హైడీ గురించి. మరి ఈ జాన్ హైడీ గారు మరి తన తండ్రి స్మిత్ గారు, తల్లి హ్యారిస్, వీళ్ళు ప్రార్థనా పరులంట.
తల్లిదండ్రులు ఎవరు? ప్రార్థన పరులంట. ఎప్పుడైతే ఏ తల్లిదండ్రులైతే ప్రార్థన పరులు ఉంటారో, అంటే ఏ క్వాలిటీ వస్తదో అదే పిల్లల్లో కూడా ఆ ప్రభావం వస్తదనమాట. అయితే ఇప్పుడు జాన్ హైడీ గారు 1865లో నవంబర్‌లో అమెరికా ప్రాంతం ఎలెన్స్ అనే రాష్ట్రంలో ఆయన ఆ యొక్క కెరెల్స్ అనే సిటీలో ఆయన జన్మిస్తూ వచ్చారు. ఎప్పుడు? 1865లో నవంబర్‌లో. అయితే 1892లో ఇండియాకి పంజాబ్ ప్రాంతానికి ఒక మిషనరీగా ఈ మన ఇండియాకి అడుగుపెట్టాడు. అయితే ఇక్కడ ఈ దీని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మొట్టమొదటిగా వాళ్ళ పేరెంట్స్ గురించి చూసుకున్నాము. రెండోదేంటంటే ఆయన రూపం ఎలాంటిది? ఆయన ఎలా ఉంటాడంటే చాలా బక్కగా ఉంటాడంటండి. ఎముకలు కనబడతాయంట. చాలా బలహీనంగా ఉంటాడంటండి. మెల్లగా మాట్లాడతాడంట. అంటే ఎట్లా అంటే బాగున్నావా? అసలు అది వినపడదనమాట ఆయన మాట్లాడితే. అంత స్లోగా ఆయన మాట్లాడతారంట. ఇంకా ఏం చేస్తారంటే ఆయన మాటలు కూడా తడుముకుంటూ ఇప్పుడు నాకు కూడా నత్తనమాట. కొంతవరకు పోయినట్టుంది ప్రభు కృపను బట్టి. తడుముకుంటూ ఆయన మాట్లాడతాడంట. ఇంకా ఏంటంటే వినికిడి శక్తి కూడా చాలా తక్కువంట. ఫర్ ఎగ్జాంపుల్ హైడీ గారు అని పక్కకెళ్ళి గట్టిగా అరవాలంట. అంటే వినికిడి శక్తి కూడా ఆయనకి తక్కువగా ఉంది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇండియాకి మరి మిషనరీగా రావాలని తన హృదయంలో ఎంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు భారం పెడుతూ వచ్చారు. అయితే ఏం చేశాడంటే తనకున్న హృదయంలో ఉన్న భారాన్ని బట్టి ఆయన పెద్దల దగ్గరికి వెళ్ళి ఆలోచన చెప్పారు. ఏమని? అయ్యా, మరి దేవుడు నన్ను మిషనరీగా ఇండియాకి వెళ్ళమంటున్నారు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడున్న సంఘ పెద్దలు వాళ్ళు సందేహిస్తూ వచ్చారు ఆయన్ని. నువ్వు మాటలే సరిగ్గా రావు, నువ్వు మెల్లగా మాట్లాడుతావు, ఒక స్కెల్టన్ లా ఉన్నావు, చూడడానికి ఒక ముచ్చటగా లేవు, ఒక అందం లేదు, అసలు మాటలు రావు, వినపడదు, నీవా అని చెప్పి తన యొక్క విజన్ ని, తన యొక్క భారాన్ని వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చారు. పలుసార్లు ఆయన వెళ్తూ వచ్చారంట, వాళ్ళు తోసేస్తూ వచ్చారంట. అయితే నువ్వు మిషనరీ పనికి నువ్వు పనికిరావు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారంట. ప్రియులరా, అట్లా పలుసార్లు పెద్దల దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటూ వచ్చాడంట. అయితే భారతదేశానికి సువార్త చెప్పాలని తనలో ఉన్న ఆ తపనని, తనలో ఉన్న ఆ భారాన్ని ఆఖరికి ప్రభువైన దేవుడే ఆ పెద్దల యొక్క మనసుని కుదుటపరిచి మరి వాళ్ళు తర్వాత ప్రార్థించి చేతులుంచి అభిషేకించి వాళ్ళు పంపించారంట. అయితే చూడండి, ఇంత బలహీనుడైనప్పటికీ ఇప్పుడు ఆయన రూపాన్ని నేను చెప్పాను. మూడోదిగా ఇంత బలహీనుడైనప్పటికీ కూడా హైడీ యొక్క ప్రత్యక్షత ఏంటంట? మనం అంతా హ్యాండ్సమ్ గా ఉంటాం, 6 అడుగులు అందగాళ్ళుగా ఉండొచ్చు, చక్కగా ఆడవాళ్ళం, భలే రూపం అంతా బాగుంటది. కానీ దైవ ప్రత్యక్షత స్త్రీలకి చాలా తక్కువ ఉంటది అనమాట. చూడండి, ఇతని యొక్క ప్రత్యక్షత ఏంటో చూద్దాం. బాహ్యంగా ఆయన అంత వికారంగా కనబడినప్పుడు కూడా ఆధ్యాత్మికమైన సౌందర్యం అతను ఎలా ఉన్నాడు అంటే ఒంటి మోకాళ్ళ ప్రార్థన వీరుడంటండి. ఏంటంట? ఒంటి మోకాళ్ళ ప్రార్థన వీరుడంట. ఆయన దైవ ప్రత్యక్షత మోకాళ్ళ ప్రార్థన యొక్క అనుభవం అనమాట. మధ్యాహ్నం 2 అయింది. చిన్న అసిస్టెంట్ పాస్టర్ గారు వచ్చి, అయ్యా మరి అన్నం భోంచేద్దాం రండి, 2 అయిపోయింది కదండి అనంటే ఆయన అంటారంట, జాన్ హైడీ గారు పిలిచిన ఆయనతో అంటారంట, ఇంకా కొంచెం సేపు భారతదేశ ప్రజల కొరకు, ఆత్మల కొరకు అలమటిస్తానయ్యా, మీరు వెళ్ళి భోంచేయండి, ఇంకా కొంచెం సేపు ఆత్మల కొరకు అలమటిస్తా అని అంటాడంటండి. మనమైతేనా ఒకటి అయిపోతే చాలు, ఆ సేవకుడన్నా కొంచెం 5 నిమిషాలు ఎక్కువైనా 10 నిమిషాలు ఎక్కువైనా ఆయన చూస్తారు, చేయి కూడా చూపిస్తారా. కొంతమంది వాచి కళ్ళు వైపు చూపిస్తారు. అంటే ఇంకా ఆపే ఇక జాలే, ఆకలేస్తుంది, షుగర్ పేషెంట్లు ఎక్కువైపోయారు అని. అది వాస్తవమే కావచ్చు. టైం ప్రకారం మనము మెయింటైన్ చేయాల్సిందే. సంఘం అన్నాక అన్ని క్రమంగా ఉండాలి. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఆత్మల కొరకు తన భోజనాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. అంటే ఆత్మల కొరకు అలమటించడానికి ఆయన ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎవరండి? పరాయి దేశం, ఎక్కడో దేశం నుండి, మరి అమెరికా నుండి భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చి మరి భోజనానికి రాలేదు, నేను కంఫర్ట్ జోన్ అన్ని సంపాదించుకోవడానికి రాలేదు, నా ఆరోగ్యం కోసం కాలేదు, నన్ను కూడబెట్టుకోవడానికి రాలేదు, ఆత్మల యొక్క సంపాదన కోసం నేను వచ్చానని చెప్పి జాన్ హైడీ అలా ప్రార్థన చేశారంట. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన పక్కకెళ్ళి ఒకవేళ నేనే నిలబడ్డాను అనుకో,
ఆయన పక్కకెళ్ళి ఊకే ఏంది అసలు ఈయన ఏం చేస్తాడు అసలు? ఓహ్! ఆయన నిజంగా ప్రార్థన చేస్తాడా? ఏం లేడా? అని మనలాంటి కొంతమంది పరీక్షిస్తా ఉంటాం కదా! ఆయన పక్కకెళ్ళి నిలబడితే తెలుస్తదంట. ఏం వినబడతాయి తెలుసా? నిట్టూర్పు వినబడుతదంట. భారతదేశ ప్రజల కొరకు నిట్టూర్పు విడుస్తారంట ఆయన. విజ్ఞాపన చేస్తారంట. భారతదేశ అజ్ఞానంలో ఉన్న ప్రజల కొరకు, జీవం లేని వాటిని మరి సృష్టిని పూజిస్తున్న ఈ ప్రజల్ని చూసి తల్లడిల్లిపోయి విజ్ఞాపన చేస్తా ఉంటారంట. మూలుగుతూ ఉంటాడంట ఆయన. ఆయన ప్రార్థనా గదిలోకెళ్ళిపోయి మనం ఒకసారి తొంగి చూస్తే, పక్కకు నిలబడితే ఏం కనబడుతుంది అంటే నిట్టూర్పులు, విజ్ఞాపనలు, మూలుగులు కనబడుతున్నాయి. సరే ప్రార్థనా గదిలోకి ఆయన ప్రార్థనా గదిలో ఊకే గదిలోనే ఉంటాడు. ఏం చేస్తాడు? పడుకుంటారా? ఏం చేస్తారని చెప్పి ఒకవేళ తొంగి చూస్తే, ఒకవేళ మనం తొంగి చూస్తే ఏం కనబడుతదో తెలుసా? ఆ గదిలోని కన్నీటి దారులు భారతదేశ ప్రజల కొరకు ఏరులై పారుతాయంట. ఇర్మియా గారు ఆనాడు ఆ ప్రజల కొరకు ఏరులై పారినట్లు, విలపించినట్లు, ప్రలాపించినట్లు మరి ఆ యొక్క ప్రవక్త వల్ల ఈయన కూడా భారతదేశ ప్రజల కొరకు కన్నీరు కారుస్తూ ఉంటున్నాడంట. ఇంకా ఏం చెప్పమంటారా? నేల మీద బోర్లు పడి ప్రార్థన చేస్తాడంటండి. బోర్లు పడి. ఒక విధంగా చెప్పాలంటే సాష్టాంగ నమస్కారం. అంటే సాష్టాంగం అంటే ఇట్లా అన్ని మునిక కాళ్ళు, మోకాళ్ళు, మోచేయి అంతా కూడా ప్రభు నీకు సాగిలు పడుతున్నా, నేను బోర్లు పడిపోతున్నా, ఈ దేశ ప్రజలను రక్షించువా అని. ఈనాడు ఇంత మనం బైబుల్ చదువుతున్నామంటే, వాక్యం వింటున్నామంటే, మందిరానికి వెళ్తున్నామంటే, మరి ఎంతమంది మిషనరీస్లుగా కన్నీటి ప్రార్థన, వారి కన్నీటితో ఈ నేలను దున్నేశారు. దాని ఫలమే మీరు, నేను. కాబట్టి ప్రియులరా, మరి తొంగి చూస్తే కన్నీరు దారాలు కనబడుతున్నాయి. నేల మీద పడి బొర్లాడుతున్నట్టు దృశ్యం మనకు కనబడుతుంది. సరే, ఇంకా ఆగంగా మనం పక్కకెళ్ళినా ఆగట్లేదు, తొంగి చూసినా ఆగట్లేదు. సరే గదిలోకి వెళ్ళిపోదాం అని చెప్పి మనం గదిలోకి వెళ్ళిపోయి, జాన్ హైడీ గారి యొక్క గదిలోకి వెళ్ళిపోయి మనం ఒకసారి చూస్తే కనుక అక్కడ ప్రసవ వేదన పడే స్త్రీలు, మనకి నార్మల్ డెలివరీ అయితే తెలుస్తుంది కదా, మనందరము మరి ప్రసవించిన వాళ్ళు కొంతమంది స్త్రీలుగా ఆ బాధ ఏంటో మనకు తెలుసు. మరి గలతీ పత్రిక 4:19 మరి మీ విషయంలో నాకు ప్రసవ వేదన పడుతుందన్న ఆ యొక్క పౌలు యొక్క అనుభవంలో ఇతను కూడా భారతదేశ ప్రజల యొక్క విమోచన కొరకు, రక్షణ కొరకు ఆయన ప్రలాపించడమే కాకుండా ప్రసన్న వేదన పడుతున్నారంటండి. ఆ దృశ్యం అక్కడ మనకి కనబడుతూ వస్తుంది. దేవుని సన్నిధిలో ఎడతెగక ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం ద్వారా ఆయన మోకాళ్ళు కాయలు కాస్తూ వచ్చాయంట. మనము నార్త్ ఇండియా లేకపోతే ఇప్పుడు కూడా మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా వచ్చేసింది. ఎంత మరి విరోధ భావం కలిగి ఉన్నారో మరి దేవుని మీద. వాళ్ళ కోసం విరోధుల కొరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్, శివసేన ఇట్లా ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళ కోసం ఒక పూట ఉపవాసం ఉండి మోకాళ్ళ నుండి మనం ప్రార్థన చేస్తున్నామా? ఆయన భారతదేశ ప్రజల విమోచన కొరకు వారి కోసము మోకాళ్ళు కాయలు కాసేంత వరకు ఆయన ప్రార్థన చేశాడంట. ఇట్లా మోకాళ్ళు మీద ఉండడం ద్వారా ఆయన ప్యాంట్స్ అన్ని, ఇప్పుడు బ్రదర్స్ ప్యాంట్లు వేసుకుంటారు కదా, ఈ ప్యాంట్లన్నీ ఏం చేశాయంటే పద్దాక ఈ మోకాళ్ళ దగ్గర చిరిగిపోతూ వచ్చేవంట. మోకాళ్ళు వేసి 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 ఆ మోకాళ్ళ దగ్గర ఉన్న బట్ట క్లాత్ చిరిగిపోతూ వచ్చేదంటండి. ఏంటండి, ఆయన అమెరికాలో ఎంతో సౌకర్యము, సుఖ విలాసంగా బ్రతకవలసిన ఆయన ఈ దేశ ప్రజల కొరకు ఎంత ప్రయాసపడుతూ వచ్చారు. ఒకసారి బహిరంగ సభలో పిలవడానికి, వాక్యం చెప్పడానికి ఆయన స్పీకర్ గా పిలిచారంట. పంజాబ్ రాష్ట్రంలో అతను స్పీకర్ గా పిలిచారు. నాలాగా గంటన్నర చెప్పలా, మనం ఎంతసేపు చెప్తాం కదా. ఆయనంట 21 రోజులు ప్రార్థన చేశాడంట. ఎన్ని రోజులు? 21 రోజులు ప్రార్థన చేసి సిద్ధపడి ఎన్ని గంటలు వాక్యం చెప్పారు తెలుసా? జస్ట్ 15 minutes మాత్రమే ప్రసంగం చేశారంటండి. అంటే తన ప్రార్థన జీవితం గురించి నేను చెప్పాను, ఇప్పుడు తన వాక్య పరిచర్య గురించి చెప్తున్నాను అనమాట. 15 నిమిషాలు మాత్రమే తన ప్రసంగంలో ఏముందంటే తన అనుభవాలు ఉన్నాయండి. మనం ఎప్పుడైనా వాక్య పరిచర్య చేసేవాళ్ళు అనుభవాలతో కూడిన ఆ మాటల్లో జీవం ఉంటది. ఎదుటి వారికి అది ఎంతో ప్రభావం అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అయితే తన ప్రార్థన అనుభవాలు చెప్తూ వచ్చారంట. పాపాన్ని ఎలా జయించగలిగానో, దేవుడు నాకు ఎలా సహాయం చేస్తూ వచ్చాడో ఆ రెండో విషయంగా తను చెప్తూ వచ్చారంట. మూడోదిగా 1 గంట సేపు ప్రార్థన చేసుకుందామా మనం అన్నారంట. ఏంటంట, 3 విషయాలు అక్కడ బహిరంగ సభలో కొన్ని వేల మంది అక్కడ మరి వాళ్ళు వచ్చారు. 21 రోజు ప్రార్థన చేసి సిద్ధపడిన తర్వాత 15 నిమిషాల ప్రసంగంలో 3 పాయింట్స్ రేజ్ చేస్తూ వచ్చారు. ఒకటి,
ప్రార్థనలో తన అనుభవాలు చెప్పారు. పాపాన్ని నేను జయించలేకపోయాను, ఎలా జయించాలో నాకు అర్థం కాని పరిస్థితిలో దేవుని యొక్క సహాయం కోరుకున్నప్పుడు, అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అబద్ధం కావచ్చు, లేకపోతే ప్రార్థన చేయకుండా పడుకోవడం కావచ్చు, భోజనం చేయి 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 చేయి, ఎక్కువ తిండిపోతులకు దైవ ప్రత్యక్షత ఉండదన్నమాట. మన సదోమ గుమార గురించి ఒకసారి చూద్దాం. అందులో మరి సిస్టర్ సదోమ గుమార అని ఎస్కేల్ లో ఉంటది అనమాట. అంటే తిండిపోతులకి దైవ ప్రత్యక్షత తక్కువ ఉంటది. అంటే చూడండి, ఇతను సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని నేను ఎలా జయించాలో నాకు అర్థం కానప్పుడు దేవుని సహాయం కోరుకున్నప్పుడు నాకు విజయం ఇచ్చాడు అని తన అనుభవాలు చెప్పారు. గంట సేపు మనం ప్రార్థన చేసుకుందాం అనే మాటలో గంట సేపులోని కొన్ని వందల మంది, వేల మంది పశ్చాత్తాపడి దొర్లాడి ప్రలాపించారంట. కన్నీటి ప్రార్థన చేసి వారి పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చారండి. ఆనాటి అక్కడ ఒక అగ్ని జ్వాలలు అక్కడ వచ్చాయంట. కాబట్టి ప్రియులరా, ఆ తర్వాత మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళలో అక్కడ ప్రార్థన గుంపులు తయారవుతూ వచ్చినాయి. అంటే కొంతమందిగా ప్రార్థన ప్రేయర్ వారీస్ తయారవుతూ వచ్చారంట. చూడండి, తన పరిచర్యకి రహస్యం ఏంటంటే మోకాళ్ళ జీవితం యొక్క అనుభవం. సరే, ఎంత ఉజ్జయం వచ్చిందండి. ఈనాడు మనం ఎంత ప్రసంగాలు చేసినా, 3000 ప్రసంగాలు చేసినా ఒక్కడు కూడా మారట్లేదు. ఒక్క ప్రసంగానికి 3000 మారుతూ వచ్చారు. అంటే మనలో ఆ దేవుడితో మనకి కమిట్మెంట్ లేదు, సరైన ఆ సత్సంబంధం దేవుడితో మనకి లేదు. ఏదో చెప్పేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, మనకు మనం ఉబ్బిపోతున్నాం, అక్క బాగా చెప్పావంటే ఇక కొండెక్కేస్తున్నాం. కానీ సరైన గ్రహింపులు మనం చేయలేకపోతున్నాం. మన పరిచయంలో ఉజ్జీవం రావట్లేదు. ఏంటి కారణం? అయితే ఉజ్జీవం అంటే ఏంటో కూడా మనం చూద్దాం. ఉజ్జీవం అంటే ఏంటంటే, ఉజ్జీవం విషయంలో ఉజ్జీవం అంటే ఏంటంటే పశ్చాత్తాపడమే ఒక ఉజ్జీవం. నెంబర్ 1. ఉజ్జీవం అంటే ఏంటంటే మారు మనసు పొందడమే ఉజ్జీవం. ఉజ్జీవం అంటే ఏంటి చెప్పాలా? మూడోదిగా, మనం చేసే పరిచయంలో ఉజ్జీవం వచ్చిందని ఎలా చెప్పగలం అంటే, సిగరెట్ పెట్లు విసిరేసాడా? అబ్బే, బయటికి వెళ్ళి కూడా సిగరెట్ కాలుస్తూ వస్తాడు, లోపల ఆరాధన చేస్తారు. చాలా మంది మా చర్చిలో కూడా గతంలో ఉండేవాడు ఒక ఆయన. ఉజ్జీవం అంటే మందు సీసాలు విసిరేయాలి. ఉజ్జీవం అంటే సినిమా హాల్ మూతపడాలి. ఉజ్జీవం అంటే క్లబ్బులు పబ్బులు మూతపడాలి. తాగుబోతులు షాప్స్ అన్ని, అవి లిక్కర్స్ ఇవి అంటారు కదా, అవన్నీ క్లోజ్ కావాలి. మన పరిచర్య ఎంత చేస్తున్నాం, ఇవన్నీ మూతపడుతున్నాయా? ఇంకా ఎక్కువైపోతున్నాయి. అది నీ ద్వారా నా ద్వారా పాపం ఇంకా పెక్కిరిల్లిపోతుంది. అది ఇంకా తగ్గట్లేదంటే నీవుతూ మరి ఆనాడు ఆవిడ ఎవరు అన్న, అయ్యా నీ కొరత ఏంటో నేను గుర్తెరిగినా, నువ్వు నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తా. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. ఏది దేవుడు రాకడ వచ్చినప్పుడు ఏది ఇక్కడ ప్రస్తుతం ఏది కొరతగా ఉంది, ఆ కొరతని, ఆ లోటుని, నా వంతుని నేను చేయాలని చెప్పి మనము దేవుడితో కమిట్ చేసుకున్నప్పుడు అదే ఆ ఉజ్జీవం కిందకు దిగొస్తుంది అనమాట. ప్రజల బతుకులో మార్పులు రావాలి ప్రియులరా. అది ఉజ్జీవం అంటే. ఉజ్జీవం అంటే అరవడం కాదు, ఉజ్జీవం అంటే కేకలేయడం కాదు, ఉజ్జీవం అంటే ఎగిరి గంతులేయడం కాదు. ఉజ్జీవం అంటే, ప్రభువా నువ్వు పశ్చాత్తాప, నీవే దేవుడివి, నేను ఇక మరి లోతైన అనుభవంలోకి నేను వచ్చేసాను, ఇక నా పాపం మీద నాకు విజయం, నువ్వు కృపనివ్వని అడగడమే ఉజ్జీవం అనమాట. సరే, అయితే ఇంకా ఏంటంటే ఎంత ప్రార్థన పరుడంటే ఇతను, ప్రభువా రోజుకు ఒక ఆత్మ ఇవ్వా, లేదా నా ఆత్మను తీసుకొని ఇతను కూడా అడిగారంట. రోజుకు ఒక ఆత్మని ఇవ్వయ్యా అన్నాడంట. ఇంకోటి ఏంటంటే, ఆత్మల రక్షణ లేని జీవితం నాకు ఎందుకని ఇతను కూడా అంటూ వచ్చాడంట. భూమి మీద మనం రక్షించేది మన సొంత పనుల కోసం కాదండి, మన నశించిపోయే ఆత్మల కొరకు స్వార్థ ప్రకటించడానికి అని ఆ యొక్క నినాదంతో తన స్వార్థ పరిచర్య చేస్తూ వచ్చారంట. అయితే జాన్ హైడీ గారు 19 సంవత్సరాలు 19 years ఇండియాలో సేవ చేశారు. ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు ఇంచుమించు చేశారంట. కొన్ని వేల ఆత్మలైన రక్షణలోకి నడిపిస్తూ వచ్చారు. అయితే ఆయనకి 46, 47 సంవత్సరంలో మరి కొంత అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. అలాంటి అనారోగ్యం బలహీనతలో ఉన్నప్పుడు ఆయనకి డాక్టర్స్ చెప్పారంట, ఏమనంటే, హైడీ గారు మీరు పడక మీదే ఉండాలి అని చెప్పారంట. ఇక ఆయన నిజంగానే పడక మీదే ఉండి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడంట. అంత వీక్ అయిపోయారు ఆయన. అయితే అప్పుడు ఆయన అన్నారంట డాక్టర్ గారితో, సార్ విశ్రాంతికి బదులు బెడ్ మీద విజ్ఞాపన చేస్తాను సార్ అన్నారంట. మనమా దొరికిందే ఛాన్స్ అసలు. ఇక నాకు బాగోలేదంటే కన్ని పెట్టి మనం పడుకుంటాం, దుప్పటి పెట్టి వేసుకుని పడుకుని పోతాం. ఇక ఛాన్స్ చిన్న దొరకడం చాలా, ఆడాలం అయితే ఇంకా గొప్ప ఇది. కానీ ఆయన ఏం చేశారు తెలుసా? విశ్రాంతికి బదులు విజ్ఞాపం చేస్తానండి అన్నాడంట. ఈయన సేవలో ప్రాముఖ్యం ఏంటంటే, మరి 47 సంవత్సరంలో అతనికి మరి అంటే తన ఏజ్ 47లోనే ప్రభునందు ఆయన
నిద్రించి పరలోకానికి వెళ్ళిపోయాడంట. అయితే అక్కడ ప్రజలందరూ కూడా ఆయన చూపిన ప్రేమ, ఆయన ప్రార్థన జీవితం, తన అంతా కూడా ఆ ప్రార్థన వీరుడని వాళ్ళు ఆయనకి పేరు పెట్టేశారంట. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఏంటి? ఈ జాన్ హైడీ గురించి మనం ఏంటి అప్లికేషన్ అంటే, నీకు నాకు తలాంతులు లేకపోవచ్చు. నిలబడి వాక్యం చెప్పి ప్రసంగం చేసేంత పవర్ మనకు లేకపోవచ్చు. పాటలు పాడే ఒక మంచి స్వరం మనకు లేకపోవచ్చు. పరిచర్య చేయడానికి మంచి ఆరోగ్యం కూడా మనకు లేకపోవచ్చు. అయితే మనం భయపడొద్దు. అయితే మనం కుంగిపోవద్దు. ఎందుకు చెప్పాలా? జాన్ హైడీ గారికి ఏమీ లేవు. అయితే ఆయన ఆయనకొక భారం ఉంది. దేవుడు అతని హృదయంలో పెట్టిన భారాన్ని పట్టుకొని వచ్చేసాడు. ఆరోగ్యం లేకపోయినా ఆయన దేవుడు అద్భుతంగా ఆయన వాడుకుంటారు. ప్రార్థనా పరుడు ఆయన హైడీని అద్భుతంగా వాడుకున్నట్టు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? నీకిచ్చిన తలాంతులు అది చిన్నదా పెద్దదా అది కాదు. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఆయన ఆశీర్దిస్తాడు. కాబట్టి ఈ నుండి మనం నేర్చుకున్నాం ఏదంటే, మనకి ఏ తలాంతు నాకు పాటలు పాడేది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదని ఓకే ఏడవనవసరంలా. ఆయన వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని సన్మానించడం మనం ఎవరైతే నేర్చుకుంటామో, ఆయన సన్నిధిని ఎప్పుడైతే గౌరవించడం నేర్చుకుంటామో, ఆయన సన్నిధిని ఎప్పుడైతే మనం మర్యాదించడం నేర్చుకుంటామో, అప్పుడు తప్పకుండా ఆయన మనల్ని విరిచి వాడుకుంటాడు. ఆ యొక్క అనుభవంలో మనం కూడా ఉండాలి. మోకాళ్ళు ప్రార్థించడం నేర్చుకుందాం మనం కూడా. అంతేకాదు ప్రార్థనా పరుడైన ఆ యొక్క ఎవరు వారి తల్లిదండ్రులు ఎంత ప్రార్థన వీరులో ఆ యొక్క ప్రభావం ఈ కుమారుల్లోకి వచ్చింది. నా చిన్నపిల్లలే కావచ్చు నీకు నాకు. అయితే మనం ఈ రోజు ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆంటీ చెప్పారు. ఆ సాక్ష్యంలో ఏం చెప్పారంటే, ఆవిడ ఉద్యోగం భర్త చనిపోయాడు. ఆ రాజ్ భవన్ లో ఉద్యోగం అంట. ఆవిడ తన కోసమే ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం పరిగెడుతుందంట. నీ పిల్లలు చాలా మంచోళ్ళు, నీ పిల్లలు పంచోళ్ళు, బంగారం వజ్రం లాంటి అని చర్చి వాళ్ళు అన్నారంటే, ఇరుగోలు పొరుగోలు బంధువులు అన్నారంట. నా పిల్లలకి ఏముంది అనుకున్నారంట. ఒక రోజు వచ్చిందంట, ఒక అమ్మాయి ఆర్సీఎం అనే అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయిందంట. ఒక అబ్బాయిని ఆ అక్కకి మరి ఏ పరిస్థితిని బట్టో ఆర్సీఎంకి ఇచ్చి పెద్ద అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిందంట. ఆ అబ్బాయి ఇప్పటికీ అతను తాగుతా ఉంటాడు. అరే, నా పిల్లల కోసం నేను ప్రార్థించలేకపోయాను, నేను ఎంత తప్పు చేస్తాను, నేను ఎంత విశ్వాసిని, సంఘంలో ఎంత పని చేస్తాను, నేను సాక్ష్యం చెప్తాను, స్వార్థ చెప్తాను, కానీ నా పిల్లల కొరకు నేను ప్రార్థించలే. ఎందుకు? నా పిల్లలు చాలా మంచోళ్ళు అనుకున్నాను, కానీ యవ్వన కాలంలో వాడు తొట్టిల్లిపోతారని వాక్యం ఉంది. వారి కోసం నేను ప్రయాసపడలేకపోయినా, ఉపవాసం ఉండలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, అన్ని అయిపోయినాక ఇది నాలాగా ఉండొద్దు ప్రియులారని ఆవిడొక సవాల్ ఇసిరింది మాకు. కాబట్టి ఇక్కడ మరి మనం కూడా ఆ ప్రార్థన మరి తల్లిదండ్రులుగా మనము పిల్లల విషయంలో మనం నిర్లక్ష్యం ఉంచొద్దు. మరి ఆత్మల పట్ల మనము నిర్లక్ష్య వైఖరి ఉండొద్దు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటూ వస్తాం. కాబట్టి ఈ వారంలో ఈ యొక్క ఏమిటిది ఇది ఈ రోమపత్రిక 16 అధ్యాయంలో ఇద్దరు స్త్రీల గురించి చూసాం. మరి బహుగా ప్రయాసపడిన మరియా యూనియా గురించి చూసాం. మరి ఒక మిషనరీ గురించి చూసాం. మనం కూడా అలా ఉండాలని దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని బట్టి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా.